చంద్రస్థానంలోంచి బయలుదేరి రేఖ అడ్డుగా అదృశ్య రేఖ వైపుకు వెళితే విమానం మీద ప్రయాణం. వెరీ గుడ్. ఎక్కడ చంద్రస్థానం? ఎక్కడ చంద్రస్థానం? ఇదిగో ఇదిగో చంద్రస్థానం. వెరీ గుడ్. రే ప్రభాకర్, నీకు విమాన ప్రయాణం ఫారెన్ టూర్ ఉందిరా. వెరీ గుడ్. విదేశాలకు వెళతాను, విమాన యోగం ఉంది. వాట్ ఎ వండర్. విమాన యోగం పోయి వంట చేసే యోగం పట్టింది వెంటనే. అరే, నా చెయ్యి రఫ్గా ఉండాలని మెత్తగా ఉంది. ఇది నీ చెయ్యా? ఏమిట్రా ఇది? నా అదృష్ట రేఖను ఏ దురదృష్ట దేవత వచ్చి మార్చిందా అని ఆశ్చర్యపోయాను. అయితే నా చేతులు అంత దురదృష్టంగా. ఓకే ఓకే ఓకే, ఊరికి తమాషగాను. ఆడదిగా పుట్టడమే అదృష్టం, అందులో అందంగా పుడితే అడగక్కర్లేదు. నా చేతి తడి చేసి తప్ప. ఎందుకు అలా చూస్తున్నా? నీ కళ్ళల్లో భవిష్యత్తు చూస్తున్నాను. కనిపించిందా? కనిపించి కనిపించకుండా ఉంది. ఏది నీ పాయింట్? అంటే హ్యాండ్. ఇంగ్లీష్ అర్థమైంది కానీ తెలుగు అర్థం కాలేదన్నమాట. అబ్బా, ఫలితం చెప్పు. ఫలితం బాగుంది, బ్రహ్మాండం. ఏమిటది? చేయి చూసి చెప్పు. నీ జాకెట్ తిప్పు. ఎందుకు? అదే అదేం కాదు, శాస్త్రం. శాస్త్ర ప్రకారం నీ వీపు మీద నయా పైసలు పుట్టుపతి ఉండాలి. ఇది చూద్దాం. ఆ మచ్చ ఉన్న వాళ్ళ గురించి శాస్త్రం బ్రహ్మాండంగా చెప్తుంది. ఆ మచ్చ ఇది ఆ వింటున్నావా? నేను చెప్పేదానికి కనీసం తలన్న ఆడించు, తోకన్న ఆడించు. తల కాకపోతే కన్నన్న కొట్టు. పోయి పోయి వద్దు వద్దు వద్దు, తలే ఆడించు. తల ఎనిమిది. నీకు త్వరలోనే వివాహ యోగం ఉంది. ఆ వచ్చేవాడికి నువ్వంటే చాలా ప్రేమ. వాడు నువ్వు కనిపిస్తూ కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఏమిటిది గంగిరెద్దులాగా? నువ్వు బాగా వింటున్నావు నాకు తెలుసులే. అరే, నీ చేతి రేఖలు నా చేతి రేఖలు చూస్తుంటే మన ఇద్దరికి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు చూస్తున్నది. నిజం గీత, నా గీత నీ గీతలో ఉంది, నీ రాత నా చేతిలో ఉంది. ప్రభా, అమ్మ లోపల ఉందా? మరి చెప్పలేదా? ఎందుకు చెప్పాలి? ఓ చూస్తే ప్రమాదం. వస్తున్నానమ్మా. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.